ఒక్కటి గుర్తు చేసుకో, ఈ లోకంలో ఉన్నవన్నీ నిన్ను దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాయి, కానీ దేవుడు మాత్రము నీ దగ్గరికి వచ్చి పోయేది కాదు. నీతోనే నిత్యము నివాసము చేసేది. ఆయన ఉంటే నిన్ను జీవింపచేస్తాడు, బ్రతికింపచేస్తాడు. ఆయన నీ కొరకు ఒక ఉన్నత స్థితిలో, ఆయన ఉండే స్థలములో నిన్ను పెట్టగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నీకు, దేవుడు అనే దైవము నీకు కావాలి. దేవుడు అనేటటువంటి భయభక్తులు కలిగి ఆయనను స్తుతించి ఆయన కొరకు జీవించే జీవితం నీకు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దివారే. ఆ పనివారు కొద్దివారిలో నేనుంటాను అని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా కొన్ని విషయాలు తెలియపరచినట్లుగా నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమోసు గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన చెప్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా మీరు ఏ విధమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉన్నారో నీ ప్రవర్తనలు అన్నీ కూడా ఒక దినమున ఆ రోజు నువ్వు చూడబోతున్నావు అని అంటున్నాడు. హల్లెలూయా.